అమరావతి ఇష్యూ కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. అమరావతి నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది, అవినీతి జరుగుతోంది అంటూ వైఎస్ జగన్ ఇప్పటికే చాలా లెక్కలు బయటకు తీశారు. ఎస్ఎఫ్టీకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్కడ 2 నిర్మాణాలు చేపట్టింది. అదే అమరావతి, అదే రాజధాని నిర్మాణంలో. ఒకటి సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్, 2 సెంట్రల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్. రెండిటికి దాదాపుగా 2,500 కోట్లు మంజూరు కూడా చేసింది నిధులు. ఈ రెండింటికి సంబంధించి ఎస్ఎఫ్టీకి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిస్తుంది. అది కూడా అదే రాజధాని, అదే అమరావతి ప్రాంతంలో. ఒకదానికి ఎస్ఎఫ్టీకి 5,585 రూపాయలు ఎస్ఎఫ్టీకి అంచనా వ్యయం అయితే, రెండవది 3,495 రూపాయలు. అంటే ఎక్కడ ఇది 4,000, అది 6,000కి మించలేదు. కానీ అదే రాజధాని ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి సచివాలయ శాశ్వత భవనాలకి, ఐఏఎస్ భవనాలకి 10,000 నుంచి 20,000 వరకు ఎస్ఎఫ్టీ ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణాల్లో భారీగా అవినీతి ఉంది అనేది పరోక్షంగా చెప్పదలుచుకుందా? పరోక్షంగా ఏం కాదండి రెహమాన్ గారు, వల్ల మరీ చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ విషయంలో పిచ్చ క్లారిటీ ఉందండి. ఎందుకు క్లారిటీ ఉంది అంటున్నానంటే, సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ల్యాండ్కి ఎంత ఖర్చు అవుతుంది, శాండ్కి ఎంత ఖర్చు అవుతుంది, స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు అవుతుంది, మనం వుడ్ కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఫ్లోరింగ్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉంది. అంతే కదా. ఇప్పుడు టీ షాపుల దగ్గర లేకపోతే అరుగుల పైన కూర్చున్న వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు విలేజెస్ లో కూడా ఇంతకుముందు మా సైడ్ ఏంటంటే మట్టి మిద్దెలు ఉండేటువంటి, పైన మట్టి ఉండి, ఇప్పుడు అంతా కూడా స్లాబ్ వేయడం. సో ప్రతి ఒక్కరు కూడా స్క్వేర్ ఫీట్ కి ఎంత అవుతుందనే మాట్లాడుతున్నారు. ఎవ్రీ వన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నో అబౌట్ ద కన్స్ట్రక్షన్ కాస్ట్, లైక్ హౌ మచ్ వీ నీడ్ టు పే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ టు బిల్డ్ ఎ హౌస్. వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇప్పుడు 20,000 స్క్వేర్ ఫీటు, 14,000 స్క్వేర్ ఫీట్ అంటే ముక్కును వేలేసుకున్నారు. అది కూడా ఏంటి, ప్రజల డబ్బు అండి. చంద్రబాబు నాయుడు హెరిటేజ్ లో సంపాదించింది, పవన్ కళ్యాణ్ సినిమాలు తీసి సంపాదించిన డబ్బుతో వాళ్ళు వజ్రాలతో ఇల్లు కట్టుకోమనండి, ఎవరు అడగం, వాళ్ళ ఇష్టం. కానీ ప్రజల డబ్బు, ల్యాండ్ ఫ్రీ, శాండ్ ఫ్రీ, అక్కడ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అన్ని కూడా గవర్నమెంట్ చేస్తుంది. అన్ని చేసిన తరువాత వాళ్ళు స్క్వేర్ ఫీట్ కి 20,000, 14,000, 10,000 అంటే ఈ రోజు మీరు అన్నట్లు సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ కి 5,587 రూపాయలు, అండ్ సెంట్రల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి 3,496 రూపాయలు. ఏది కేంద్రం ఫిక్స్ చేసింది. అవును. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో ఏం చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఒక్క అబద్ధము, ఒక్క అభూత కల్పన కూడా చేయరు. 4,500 రెండింటికి మధ్యలో చెప్పారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పారు. అవును, 4,500 విత్ ఇటాలియన్ మార్బుల్. అది కూడా గుచ్చి చెప్పారు. మరి ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్ వేసినా కానీ మీకు 4,500 కంటే ఎక్కువ కాదు అన్నారు ఆ ఏరియాలో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారితో ఏకీభవిస్తూ 3,600 నుంచి 5,400 మధ్యలో చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు 4,500 అన్నారు. కానీ కేంద్రం ఇచ్చిన రేట్లను 4 ఇంతలు ఎక్కువ వీళ్ళు ఇస్తా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా అండి. ఆ 2,500 కోట్లు అద్దాల కోసం 2,500 కోట్లు అంటే మొన్న కొలుసు పార్థసారథి గారు చెప్తున్నారు, ఈ ఇడ్లీ పాత్ర చుట్టూ సుందరీకరణకు 547 కోట్లు అంట. అవునట. సుందరీకరణకు చెట్లు పెంచడానికి 547 కోట్లు అంటండి సుందరీకరణకు. అవునవును, టూ మచ్ అది. ఇంకా ఎట్లా వీళ్ళు డబ్బులు తింటున్నారో రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ఇక్కడ రాజకీయాలు వద్దు, మన రాష్ట్ర భవిష్యత్తు. ఇప్పుడు రాజధాని అంటే అది ఏదో అని వాళ్ళు ఊరికే చెప్తున్నారు, కానీ రాజధాని అంటే కావాల్సిన కనీస సౌకర్యాలని మనం కల్పించుకుంటే చాలు. మనకు అద్భుతమైన నగరాలు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ ఎన్ని రోజుల్లో ఏర్పడిందండి? విజయవాడకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది, గుంటూరుకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఏది 10 ఏళ్లలో 5 ఏళ్లలో ఓ విజయవాడ పైకి లేసింది, గుంటూరు పైకి లేసింది అని కళ్ళు మూసుకొని తెలిసే లోపల అలా ఉండదు. సో ఆ నగరాల్ని మనం అభివృద్ధి చేసుకుంటే అక్కడున్న ప్రజలు, పేద ప్రజలు, ఇప్పుడు ఎందుకంటే రాజధాని చూసుకుంటే అండి ఓన్లీ డబ్బున్న వాడికి అయినట్లు అయిపోతుంది. ఒక కార్మికుడు అక్కడికి వెళ్ళగలడా? ఒక కర్షకుడు వెళ్ళగలడా? ఒక రిక్షా దొక్కేవాడు ఇల్లు కొనగలడా రాజధానిలో? ఒక ఆటో డ్రైవర్ రాజధానిలో ఇల్లు కొనగలడా? ఒక బస్సు లారీ డ్రైవర్లు, లేకపోతే చిన్న చిన్న హోటల్ నడుపుకునే వాళ్ళు, వీళ్ళు అక్కడికి పోయి నివాస ప్రాంతాలు ఏర్పరచుకోగలరా? ఎక్కడ ఏర్పరుస్తారండి? జరగదు. అదే గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ కారిడార్ చేస్తే ఆల్రెడీ అక్కడ పేదలు, వాళ్ళ నివాసాలు ఉన్నాయి, వాళ్ళందరి జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ ఇళ్లకు వాల్యూ వస్తుంది, వాళ్లకు
ఒక మంచి చేకూరుతుంది. అండ్ మనము గవర్నమెంట్ అదే ప్రజల డబ్బుల్ని మనము అంత ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇదే కాన్సెప్ట్ చెప్తే వాళ్ళకు నొప్పి. ఎందుకంటే డబ్బులు వాళ్ళకు బంగారు గుడ్లు పెట్టే బాతు రాజధాని చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కి. ఇప్పటి ముబ్బడిగా అందులో మోసాలు జరుగుతున్నాయి. అందులో క్లియర్ గా అర్థమైపోతుందండి. అరటిపండు తొక్కవలసినట్టు అర్థమైపోతుంది. అంతే. ఎందుకండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 3,000, 5,000 స్క్వేర్ ఫీట్ కి చెప్పినప్పుడు 20,000 దేనికి? చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు, రెహమాన్ గారు. ఇట్స్ వ్యాలిడ్ పాయింట్. రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పుడు రాజకీయాలు పక్కన పెడతాం, ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నారు. ఇంకొకటి, ఇందాక స్టీల్ ప్లాంట్ కి సంబంధించి బొల్లిశెట్టి సత్యనారాయణ మాజీ జనసేన నాయకులు ఒక వ్యాఖ్య చేశారు నిన్నటి ప్రమాదం తర్వాత. వాస్తవానికి ఇలాంటి ప్రమాదాలు విదేశాల్లో, అంటే ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి యూకేలో కానీ లేదా యుఎస్ఏ లేదా ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఏదైనా ఇటువంటి ప్రమాదం జరిగితే అక్కడ పరిహారం కోట్లలో ఉంటుంది. అది కూడా ఒక్కొక్కరికి 6-7 కోట్ల నుంచి 19 కోట్ల వరకు కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పారు. సో ఈ నేపథ్యంలో మనకి అంత వయబిలిటీ లేదు కాబట్టి ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా ₹1 కోటి ఇవ్వడం చాలా గొప్ప విషయం అని చెప్పి బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు. ఎలా పరిగణించారు? నేను ఆ రోజు జరిగిన వెంటనే అండి, నేను నా ఎక్స్ అకౌంట్ లో కూడా నేను పోస్ట్ చేశాను. ఒక్కొక్కరికి 10 కోట్ల ఎక్స్గ్రేషియా ఒక్కొక్క కుటుంబానికి నేను చూసాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు మనిషి ప్రాణాలకి విలువ కట్టడం అన్నదే చాలా, అంటే అది ఇంకా గత్యంతరం లేని పరిస్థితిలో అది చేస్తాం. ఎందుకంటే ఆ ప్రాణాలను తిరిగి తీసుకురాలేం కాబట్టి. 50 లక్షలు 25 లక్షలు ఒక మనిషి ప్రాణానికి విలువ కట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా దారుణం అండి. అండ్ రెండోది, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఇవ్వాలి అంటే వ్యవస్థలు అనేవి భయపడాలండి. అమ్మో రేపు ఇటువంటి ప్రమాదం జరిగితే మా నెత్తిపైకి వస్తుంది అంటే అప్పుడు వ్యవస్థలు చక్కగా పనిచేస్తాయి. ఇప్పుడు బొలిశెట్టి సత్య గారి మాటలతో నేను ఏకీభవిస్తానండి. ఇప్పుడు సిఎండిని, ఆ కంపెనీ స్టీల్ ప్లాంట్ సిఎండిని వెంటనే అరెస్ట్ చేయాలి. అండ్ ఆల్సో విదేశాల్లో అయితే 500 కోట్ల దాకా పరిహారం ఇచ్చేవారు. జరిమానా అవన్నీ జరగాలండి. ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు ఏదైనా కానీ నాకు ఒక వ్యవస్థ ఉంటుంది. నేను డాక్టర్ని, నా రూల్స్ అని నేను సింపుల్ ఫాలో అవ్వాలి. గుర్రానికి గంతలు కట్టుకున్నట్టు ఫాలో అవ్వాలి. అవన్నీ ఫాలో అయ్యి కూడా యాక్సిడెంట్లు లేకపోతే అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ నువ్వు చేయాల్సినవి నువ్వు చేసావా, ఓకే ఫైన్, మనం కరెక్ట్ గానే ఉన్నాము అంటే నెక్స్ట్ తప్పులు జరగకుండా ఉంటుంది. మనమే ఫస్ట్ తప్పులు చేస్తుంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయండి. అది నేను అనే పాయింట్. ఇప్పుడు ఒకటి లేడీలు అంటారండి, అంటే కంటైనర్ పాట్, దాంట్లోంచి ఉక్కు ద్రవం కారింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఎంత హాస్యాస్పదంగా మాట్లాడాడు. గత 5 రోజుల వాళ్ళ తప్పు, మధ్యలో చంద్రబాబు నాయుడు పరిపాలన పక్కకు పెట్టి అంతకుముందు 10 ఏళ్ళు ఉన్న కాంగ్రెస్ తప్పు. మైనస్ చేస్తాడు ఆయన. దేనికైనా కానీ ఒక షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుందండి. ఒక పాట్ ఇన్నేళ్లు దాన్ని బరువును మోయగలదు, లేకపోతే ఇన్నేళ్లు దాంట్లో కంటైనర్ సీల్ ఉంటుంది, తర్వాత లీకులు వస్తాయి. సో ఎప్పుడు దాని ఇన్స్పెక్షన్ జరిగింది, ఎప్పుడు దానికి మరమ్మతులు చేశారు, ప్రతి సంవత్సరం ఈ ప్రెషర్ వెజల్స్ అనేటివి బాగా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే ఇంట్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రెషర్ కుక్కర్ కి గ్యాస్కెట్ లేకపోతే ఏమైతే పేరుతుంది అంటారు కదా, ఆ టైప్ లో ఇప్పుడు దానికి ఎన్ని రోజులు దాని షెల్ఫ్ లైఫ్ ఉంది, దాన్ని ఎప్పుడు మరమ్మతులు చేశారు, ఆ రికార్డ్స్ ఉన్నాయా, ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్ జరిగిందా, ఇన్స్పెక్షన్ జరిగితే లీకేజ్ జరిగేదానికి ఛాన్సెస్ తక్కువ. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇప్పుడు ఒకటి డబ్బులు లేవు అంటున్నారు, ఏది స్టీల్ ప్లాంట్ నిర్వహణకి. 28,000 మంది ఉండే కార్మికుల్ని ఇప్పుడు 16,000కు కుదించారు. 3 ఎప్పుడు వాటి ఇన్స్పెక్షన్ జరిగింది. ఇప్పుడు కాస్ట్ కటింగ్ లో భాగంగా చేయాల్సిన ఇన్స్పెక్షన్లు కానీ, మరమ్మతులు కానీ, లేకపోతే ఏమైనా పార్ట్స్ అవన్నీ మార్చాల్సినవి మార్చలేదా. ఇప్పుడు నిన్న బాగున్న పార్ట్ ఈ రోజు దెబ్బతినింది అంటే దాని లైఫ్ అయిపోయిందండి, దాని కెపాసిటీ పోయింది, అందుకే లీకేజ్ జరిగింది. ఇప్పుడు ఎప్పటికప్పుడు మనం కొత్త మెషినరీని తెచ్చుకుంటూ ఉండాలి. అది తెచ్చారా లేదా, ఇవన్నీ ఆలోచించుకోకుండా ఈ రోజు పార్ట్ లో లీకేజ్ వచ్చిందంటే గత ప్రభుత్వం చేసిన తప్పని పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. మళ్ళీ నాకు అనుభవం లేదంటాడు. ఏదైనా కానివ్వండి, ఇప్పుడు వ్యవస్థల్ని పకడ్బందీగా పెట్టుకుంటే అనర్థాలు తగ్గుతాయి. ఎస్, అనర్థాలు జరుగుతుంటాయి, ఎక్కడైనా జరుగుతాయి. యాక్సిడెంట్స్ అనేవి మనకు చెప్పి జరగవు. కానీ ఎలా మినిమైజ్ చేయగలము అనేది ఒకటి బాధ్యత తీసుకోవడము, 2 వ్యవస్థల్ని పకడ్బందీగా ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో ఎందుకు రోడ్లు బాగుంటాయో, లేకపోతే అందరూ ముక్కు జీది బిన్లో వేస్తారు టిష్యూలు, ఇవన్నీ అంటే చిన్నప్పటి నుంచి ఒకటి నేర్పిస్తారు. రెండోది, అలా ఏదైనా పక్కన పడేస్తే దానికి శిక్ష ఎలా ఉంటుందన్నది అందరికీ తెలుసు. సో
మీరు మీ సౌకర్యం కోసమే ఈ రూల్స్ పెట్టాము, ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి అంటే తప్పకుండా తప్పనిసరిగా అందరూ ఫాలో అవుతారు. 99% ఫాలో అవుతారు. Yeah. కానీ మన దేశంలో ఆఫ్ కోర్స్ మనది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశము, మనకి ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. కష్టం కూడా మనకి, ఎందుకంటే మన పాపులేషన్ అంత పెద్దది. బట్ ఖచ్చితంగా మనం నేర్చుకుని అమలు చేస్తేనే ఇటువంటి అనర్థాలు జరగకుండా Right. ఉంటాయండి.